అన్న మూవీ ఎలా అనిపించింది? ట్విస్ట్ వేనమ్మా ట్విస్ట్ ఇరుక్కు, కామెడీ వేనమ్మా కామెడీ ఇరుక్కు, రొమాన్స్ వేనమ్మా రొమాన్స్ ఇరుక్కు, ఫైటింగ్ వేనమ్మా ఫైటింగ్ ఇరుక్కు. లాస్ట్ గా చెరుకు తోటల్లో చాటారు బియ్యం లజ్జలుగా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే వైష్ణవి చైతన్య. మళ్ళా వైష్ణవి చైతన్య నమ్ముకున్నా లాస్ట్ కు కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చేసి ఉండాలి. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. అనే కాదు, ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నాక దివ్యవతి తోటి ఒక రోజు ఉంటారు కదా, అది కొంచెం వెరైటీ అనిపించింది. నెక్స్ట్ పార్ట్ లో కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్. మేడం హాయ్. హాయ్. లవ్ మీ మూవీ చూసారా? ఎస్. ఎలా అనిపించింది? బాగుంది. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి మూవీలో? ట్విస్ట్. సాంగ్స్ ఎలా అనిపించినాయి? నైస్. హీరో గారి యాక్టింగ్ బాగా చేశారు. హీరోయిన్ బేబీ తర్వాత ఇదే కదా ఫస్ట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? తన యాక్టింగ్ ఎలానో బాగానే ఉంటుంది. సస్పెన్స్ ఎక్కువ ఉన్నది అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? సస్పెన్స్ ఉంది కానీ థ్రిల్లింగ్ గా అనిపించింది. పార్ట్ 2 అని కూడా రివీల్ చేశారు కదా, చూడొచ్చా పార్ట్ 2? చూడొచ్చు. సాంగ్స్ బీజిఎం బాగుంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ వన్ వర్డ్ లో మూవీ గురించి చెప్పచ్చండి, ఏం చెప్తారు? వన్ వర్డ్ లోనా? చాలా బాగుంది. వన్ వర్డ్ లో అంటే వన్ వర్డ్ నైస్. మేడం ఎలా ఉంది లవ్ మీ? బాగుంది, మంచిగా ఉంది. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఎలా ఉంది ఈరోజు? అందరు బాగా చేశారు. వైష్ణవి యాక్టింగ్ ఎలా ఉందండి? వైష్ణవి తెలిసిందే కదా, చించేసింది. అవును చేశాను. యా, ఐ లైక్ వర్కింగ్ ఇన్ దిస్. మంచిగా అనిపిస్తుంది. ఐ థింక్ దే ఎంజాయ్డ్ ఇట్. ఎలా ఉందన్న లవ్ మూవీ? మూవీ చాలా బాగుంది అన్న. డైలాగ్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. మెయిన్లీ ఏంటంటే కిరవాణి బీజిఎం మాత్రం చాలా బాగుంది. కొంచెం మిడిల్ లో కొంచెం చిన్న చిన్న లాగ్ ఉంది, కానీ స్టోరీ కానీ ఆ లైన్స్, సాంగ్ లిరిక్స్ కానీ ఆ స్టోరీ లైన్ కానీ బాగుంది. దయ్యంతో మాత్రం మళ్ళీ స్టార్ట్ చేసి రొమాన్స్ చేయడము, అది హైలైట్ పక్కా అన్న. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో వచ్చిన హీరోయిన్ గురించి లాస్ట్ ట్విస్ట్ రివీల్ చేసిండు, బట్ ఆ స్టోరీ డిఫరెంట్. ఇంకా ఇప్పుడు మెయిన్ అదే స్టోరీ అని అనిపించింది. సో వెయిట్ చేస్తున్నాం. బేబీ డిఫరెంట్ అన్న, బేబీ అనేది కంప్లీట్ డిఫరెంట్. దాన్ని మనం కంపేర్ చేయకూడదు. హీరోయిన్స్ ఏమంటే కంపేర్ ఎట్లా చేస్తే మనం కంపేర్ చేయకూడదు కదా. కొంచెం మిడిల్ లో బేబీ 2 అనిపించింది మాకు, సెకండ్ హాఫ్ కొంచెం మిడిల్ లో. బట్ తర్వాత కొంచెం స్టోరీ ముంగడికి వెళ్ళాక బేబీకి సంబంధం లేదు, బేబీ కంప్లీట్ డిఫరెంట్. పక్కా అన్న. మెయిన్ బీజిఎం కి మాత్రం పక్కా ఇవ్వాలన్న బ్లాక్ బస్టర్, లేదంటే చాలా చాలా బాగుంది బీజిఎం మాత్రం. యావరేజ్. నైస్, బాగుంది. మూవీలో ఎక్కువ హీరో బాగా నచ్చాడు. ఓకే, బాగుంది బాగుంది. చెప్పురా. బాగుంది బ్రో. మూవీలో మీకు నచ్చిన సీన్స్? లాస్ట్ క్లైమాక్స్ బాగుంది. కొత్తగానే ఉంది బ్రో, కొంచెం కూడా బాగున్నాయి బ్రో. పార్ట్ 2 కోసం వెయిటింగ్ బ్రో. మరో ఫస్ట్ టైం చూసి మరో బేబీ అనుకున్నాం, కాకపోతే నార్మల్ సినిమా లానే ఉంది. లాస్ట్ లో బాగా ట్విస్ట్ బాగుంది బ్రో. చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సినిమా అయితే బానే ఉంది. అప్స్ డౌన్స్ టర్న్స్ లెఫ్ట్స్ అన్ని మామూలుగా లేదు, లోపల మైండ్ పోతుంది. వేస్ట్ సినిమా అసలు. బానే ఉంది బ్రో. దయాన్ని దెబ్బేసిండు మావుడు. మంచిగా ఉంది, మంచిగా రాడ్ అన్న. సూపర్ ఉందన్న, సూపర్. చనిపోయినప్పుడు బతికొచ్చినట్లు యాక్టింగ్ చేస్తూ దాన్ని చేశారు, అందరూ బాగా నచ్చింది. లాస్ట్ నుంచి క్లాస్ కొట్టిరా, ఎందుకు కొట్టిరు అలాగే తెలియాలి. బాగుంది. కొత్తగా ఉంది. వైష్ణవ్ గారి యాక్టింగ్ బాగుంది, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. ఆశీష్ గారి యాక్టింగ్ అంతగా లేదు. ఫస్ట్ మెయిన్ హీరో అయితే చాలా బాగుంది. థ్రిల్లింగ్ ఒక్కసారి చూస్తే అర్థం కాదు, 4-5 సార్లు చూస్తేనే ఎలా
భయం వేసింది లాస్ట్ లో. నాకంటే ఏం లేదు. 100 days పక్కా బాగుంది బాయ్. 150 days పక్కా. నైస్. బాగుంది, పర్లేదు. లవ్ స్టోరీ బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగా కొట్టాడు. మ్యూజిక్ బాగుంది. ఎక్కువ వచ్చిందంటే టెంపుల్ సీన్ లో యాక్చువల్ గా దయ్యం అయితే బాగుంది, సూపర్ ఉంది. హీరోయిన్ అయితే మంచిగా ఉంది. టెంపుల్ సీన్ లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగుంది. సర్ప్రైజ్ బాగుంది సినిమా. ట్విస్ట్ చాలా బాగుంది. ఎక్సలెంట్ బ్రో. సగం సినిమా అయినాక వచ్చినాం, ఏం అర్థం కాదు. అల్టిమేట్ సెకండ్ హాఫ్ రాడ్. బాగుందన్న, సూపర్. బాగుంది, పర్లేదు, బాగుంది. బాగుంది బ్రో. పార్ట్ 2 కోసం అట్టా ఫ్లవర్ బాగుందన్న. సూపర్ సూపర్ అన్న. చాలా చాలా అన్ని నచ్చినాయి. మొత్తం ఓవరాల్ మూవీ బాగుంది బ్రో. అన్న ఎలా అనిపించింది? సినిమా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ కిరణ్ సార్ అందుకనే స్వామి కాదన్నా. సినిమా బాగుందన్న, సినిమా బాగుంది. లాస్ట్ లో సంయుక్తమైనని దయంగా చూపించడం అది బాగుంది. హీరో ఆశీష్ శిరీష్ కొడుకు ఆశీష్ ఇంకా వైష్ణవ్ చేతన వీరిద్దరు యాక్టింగ్ బాగుంది. రవి అను యాక్టింగ్ బాగుంది. మా ఓవరాల్ సినిమా బాగా నచ్చింది, బాగా గెలిచింది మా అందరికి. బ్రో ఎలా అనిపించింది బ్రో? ఎప్పుడైనా సినిమా చూసినా సినిమా బాగుంది. మరి అంత బేబీ సినిమాలో ఉన్నంత లేదు, అంటే ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంది సినిమా అయితే. బాగుంది. హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ సినిమాకి మాత్రం ఆమెనే, వైష్ణవే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా